హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రోహిణి బండారం బయటపెట్టిన బాలు. షాక్లో మనోజ్, ప్రభావతి, మీనా, శృతి. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మనం ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ ట్యాప్ చేయండి. అయితే ప్రభావతి డ్యాన్స్ స్కూల్ అయితే పెడుతుంది కదా, అయితే ముగ్గురు కోడల్ని సమ్ అమౌంట్ అయితే విరాళంగా అయితే ఇవ్వమని చెప్పి అయితే అడుగుతుంది. అయితే బాలు వైఫ్ మీనా, శృతి అయితే చెరో 50కి అయితే వెంటనే ఇచ్చేస్తారు. అయితే రోహిణి అయితే ఇంకా అమౌంట్ ఇవ్వదు. అయ్యేసరికి రోహిణి అమౌంట్ ఇవ్వదు ఏంటని అని చెప్పి మీనా అయితే అడుగుతుంది. నేను తర్వాత ఇస్తాను అత్తయ్య గారు అని చెప్పి అంటుంది. అయ్యేసరికి ఇంకా ఎవరి గదిలోకి వాళ్ళు అయితే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత రోహిణి అయితే మనోజ్ని అడుగుతుంది. 50K ఉంటే ఇవ్వండి, నేను అత్తయ్య గారికి ఇవ్వాలి కదా, తర్వాత మీకు ఇస్తాను నేను అని చెప్పి అయితే అడుగుతుంది. నా దగ్గర అమౌంట్ లేవు, నువ్వే ఎలాగోలా సంపాదించుకో, నేను ఇవ్వనని చెప్పి అయితే అంటాడు. అలా అంటారేంటండి, మీ దగ్గర అమౌంట్ ఉన్నాయి కదా, సో అది ఇవ్వండి అంటే, ఖర్చు పెట్టడంతో మొదలు పెడితే ఆ అమౌంట్ అయిపోతే నేను ఇవ్వను, నువ్వు వెళ్ళి మీ నాన్న దగ్గర తెచ్చుకో అని చెప్పి అయితే మనోజ్ అంటాడు. ఇప్పుడు వాళ్ళు ఏమిస్తారు, నేను వెళ్ళినా సరే అని చెప్పి అనుకుంటూ విజయ్ దగ్గరికి అయితే వెళ్ళి అడుగుతుంది. ఒక 50K అంటే ఇవ్వే, నీకు తర్వాత ఇస్తానని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అయితే అడుగుతుంది. తనైతే నా దగ్గర ఏమున్నాయని నీకు తెలుసు కదా, నా దగ్గర అయితే ఇప్పుడు అమౌంట్ లేవని చెప్పి అంటుంది. ఇంకా రోహిణి ఏం చేయాలో తెలియక ఇంకా అలా నడుచుకుంటూ గుణాన్ని అడుగుదామని చెప్పి అయితే అనుకుంటుంది. సరిగ్గా అదే టైంలో గుణ అటు నుంచి అయితే వస్తూ ఉంటాడు. వచ్చేసరికి ఏంటి మేడం మీరు ఇటువైపు వచ్చారంటే, ఏం లేదు గుణ, నీ గురించి ఆలోచిస్తూ వస్తున్నాను, నీతో మాట్లాడాలని చెప్పి అంటే, చెప్పండి మేడం అంటే, నాకు ఒక 50K కావాలి, సో అమౌంట్ ఏమైనా అరేంజ్ చేయగలవా అని చెప్పి అడుగుతారు. మీరు అమౌంట్ అడగటం ఏంటి మేడం, సరే నేను ఇస్తాను, 50K కాదు 1 lakh ఇస్తాను, కానీ ఒక 50Kకే అమౌంట్ వడ్డీ ఇవ్వండి, ఒక 50K మీరు నార్మల్గా వాడగండి అని చెప్పి అయితే అంటూ ఉంటాడు. అయ్యేసరికి సరే అని చెప్పి రోహిణి ఆ అమౌంట్ అయితే తీసుకుంటుంది. ఇంకా 1 lakh తీసుకుని ప్రభావతి దగ్గరికి వెళ్ళి 60K ఇచ్చి, ఇదిగోండి అత్తయ్య గారు, అందరు 50K ఇచ్చారు, నేను నీకు ఇంకో 10K యాడ్ చేసి ఇస్తున్నాను అని చెప్పి అంటుంది. అయితే ఎంతైనా నా పెద్ద కోడలు పెద్ద కోడలే, అందరి కోడలు వేరు, నా పెద్ద కోడలు వేరు అని చెప్పి అయితే ప్రభావతి ఓకే ఆనందపడిపోతుంటుంది. అయితే తిను గుణతో మాట్లాడడం, గుణ దగ్గర అమౌంట్ తీసుకోవడం అదంతా బాలు చూసి వీడియో అయితే తీసుకొచ్చి కరెక్ట్గా వీడియో ఆ రోజు అప్పుడే తీసుకొస్తాడు. చాలు చాలు ఆగమ్మా అని చెప్పి అంటాడు. ఏమైంది అని చెప్పి రోహిణి అయితే అడుగుతూ ఉంటుంది. అయ్యేసరికి ఈ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది వదినమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. అయ్యేసరికి ఎక్కడి నుంచి ఒకటి తెచ్చింది లేరా నీకు ఎందుకని చెప్పి మనోజ్ అంటాడు. రే లక్షలు మింగినోడా ఆగరా ఇదిగో అని చెప్పి వీడియో చూడని చెప్పి వీడియో అయితే రోహిణి డబ్బు తీసుకునే అమౌంట్ మొత్తం బయట పెడతాడు. ఇంకా మనోజ్ కూడా ఫుల్ షాక్లో ఉన్నారు. అయ్యేసరికి ఏం చేయాలో తెలియక నువ్వు అతని దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నావు అని చెప్పి రోహిణిని అయితే మనోజ్ అడుగుతూ ఉంటాడు. అది అది అని చెప్పి ఇంకా రోహిణి అయితే ఏమి సమాధానం చెప్పదు. రోహిణి ఏం సమాధానం చెప్తుందో రాబోయే ఎపిసోడ్స్లో మనం అయితే చూద్దాం. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.